హాయ్ గాయ్స్, ప్రస్తుతం గోవాలో ఉన్న పంజిమ్ సిటీలో ఉన్నా అనమాట. ఈరోజు థర్డ్ డే గోవాలో నాది. బటర్ఫ్లై బీచ్కి వెళ్తున్నా. ఇక్కడ నుంచి 80 to 85 అట్లా ఉంది అనమాట. అన్ని కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ 2 hours పడుతుంది వెళ్ళేలోపు. సౌత్ గోవాలో ఉంది బటర్ఫ్లై బీచ్. చాలా తక్కువ మంది, రేర్గా లెస్ క్రౌడెడ్ ఉంటారు. ప్రశాంతంగా ఉంటుంది బీచ్, చాలా నీట్గా ఉంటుంది. చలో బటర్ఫ్లై బీచ్ చూపిస్తా ఈరోజు. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. అండ్ నేను గోవాలో ఈ అపార్ట్మెంట్స్లో ఉన్న ఒక రూమ్ తీసుకొని ఉన్నా. ఆ రూమ్ డీటెయిల్స్ అండ్ ఆ అన్న డీటెయిల్స్, ఫోన్ నెంబరు స్క్రీన్ మీద ఇస్తా అండ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, లొకేషన్స్ అవన్నీ. గోవాలో మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా చూసుకుంటాడు. అన్నీ ఆయననే చూసుకుంటాడు. గోవా మీ ప్లాన్ మొత్తం చూస్తాడు. వాటర్ స్పోర్ట్స్, పబ్స్, బీచ్లు, మీ డే ప్లాన్ అన్నీ చూసుకుంటాడు. ఒకసారి కాల్ చేయండి అన్నకి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అండ్ ఇంకెవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో లెట్స్ గో టు బటర్ఫ్లై బీచ్. నార్త్ గోవా, సౌత్ గోవా. నార్త్ గోవాలో ఎట్లుంటుంది అంటే మొత్తము ఇక సౌండ్, బీచ్లు, తాగుడు, ఫుల్ క్రౌడు, హెవీ క్రౌడు. గోవా మనము ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేసేస్తామో అట్లా నార్త్ గోవాలో ఉంటుంది. పీస్ఫుల్గా, ప్రశాంతంగా నేచర్ సైడ్ రావాలంటే సౌత్ గోవానే. ఒక 3 kilometers బీచ్కి, బటర్ఫ్లై బీచ్కి 3 kilometers ఉందనగా రోడ్డు కొంచెం మొత్తం కచ్చరా ఉంది. అసలు రోడ్ లేదు, ఎర్రమట్టి రోడ్డు. చూసుకుంటే వెళ్ళిపోవడమే, ఇంకా గూగుల్ మ్యాప్స్ ఫాలో అయిపోవడమే. బటర్ఫ్లై బీచ్కి ఎంట్రీ టికెట్ ఉంది. ఎంట్రీ టికెట్ విత్ పార్కింగ్ అంట, 2 అంట. ఇది 100 rupees ఎంట్రీ టికెట్ బటర్ఫ్లై బీచ్కి. ఇక్కడ నుంచి ఇక్కడ చెక్ పోస్ట్ లాగా ఉంది బీచ్కి. ఇక్కడ నుంచి ఇంకా 2 kilometers అవతల బైక్ పార్కింగ్ ఉంటుందంట. ఆ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా సిగ్నల్ లేదు అసలు. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఉంది, క్యాష్ కూడా చేయొచ్చు, ఆన్లైన్ చేయొచ్చు. కానీ ఆన్లైన్ చేయడానికి సిగ్నల్ మొత్తమే లేదు. ఏ సిమ్ లేదు. ఎయిర్టెల్ ఉంది, నా దగ్గర జియో ఉంది. 2 సిమ్లు సిగ్నల్ లేదు. మొత్తం ఒక పాయింట్ కూడా సిగ్నల్ లేదు. సో ఇది రెస్టారెంట్ ఉంది, ఇది రిసార్ట్ ఉంది ఇక్కడ. బ్లూ బటర్ఫ్లై బీచ్ రిసార్ట్ అని ఉంది. దాని పాస్వర్డ్ అడిగితే ఆ బ్రోనే చెప్పిండు, పాస్వర్డ్ చెప్పిండు. దాని నుంచి వైఫై కనెక్ట్ చేసుకొని పేమెంట్ చేయొచ్చు, క్యాష్ లేకుండా పర్లేదు. పార్కింగ్ టికెట్ తీసుకొని కొంచెం ముంగడికి రాగానే రైట్ సైడ్లో జీప్లు ఉన్నాయి పోవడానికి. ఈ రూట్లో పోవడానికి ఓన్లీ ఈ రూట్లో 2-wheeler అలో చేస్తారంట, 4-wheeler అలో చెయ్యరు. 4-wheeler మాత్రము ఎంట్రీ లేదు. 2-wheeler ఎంట్రీ ఉంది, 4-wheeler ఎంట్రీ లేదు, 3-wheeler కూడా ఎంట్రీ లేదు. జస్ట్ నడుచుకుంటూ పోదా అనుకుంటే నడుచుకుంటూ పోవచ్చు. ఆ జీప్కి అయితే 250 per person అంట, పోనీకే రానికే. వాళ్ళే డ్రాప్ చేస్తారు, మళ్ళీ వాళ్ళే పిక్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చేస్తారు అట్లా. సో ఇది పార్కింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళిపోవాల్సిందే. ఇంకా చలో లెట్స్ గో టు బటర్ఫ్లై బీచ్. హాయ్ హీరో. నార్మల్గా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. వాటర్ బాటిల్ కానీ ఎన్ని స్నాక్స్ అట్లా డ్రింక్స్ క్యారీ చేయండి. అంటే సమ్మర్లో వస్తాయి, ఈ సమ్మర్ సీజన్లో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఆ టైంలో వస్తే వాటర్ బాటిల్ క్యారీ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఘోరంగా దొబ్బుతున్నారు పైసలు. ఇది వాటర్ బాటిల్ 1 liter వాటర్ బాటిల్ 20 rupees, 40 rupees తీసుకుంటున్నారు. అన్నీ డబల్ ప్రైస్లో ఉన్నాయి. డబల్ ప్రైస్ 40 rupees. 2 liters బాటిల్ వస్తుంది, 2 liters బాటిల్ వస్తుంది. 2 liter బాటిల్ 30 rupees ఉంటుంది. మళ్ళీ 10 rupees ఇంకోటి ½ liter బాటిల్ తీసుకోవచ్చు. ఇది 1 liter బాటిల్ 40 rupees అంట. వాటర్ క్యారీ చేయండి, బెటర్ ఆప్షన్. బాటిల్ తీసుకొని వస్తే మంచిగా. దీని నుంచి కొంచెం ట్రెక్ చేయాలి ముందుకి, ఇట్లా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా చలో లెట్స్ గో. హైలైట్ ఏంటంటే నాకు ట్రావెలింగ్లో బెస్ట్ ఎక్కువ ఏమి ఇష్టం అంటే ట్రెక్కింగ్ ఇష్టం అబ్బా. ఎందుకంటే ఎప్పుడైతే ట్రెక్కింగ్ ఉండే ప్లేసెస్ ఉంటాయి కదా, మనం ఎంత హార్డ్ ట్రెక్కింగ్ ఉంటుందో అంత బ్యూటిఫుల్ ప్లేస్ చూస్తాం అనమాట. హైపీస్ట్ ప్లేసెస్ చూస్తాం ట్రెక్కింగ్ ఉన్న ప్లేసెస్కి. ఎంత ఎక్కువ ట్రెక్కింగ్ ఉండి ఎంత కష్టమైన ట్రెక్కింగ్ ఉంటుందో అంత హై వ్యూస్ ఉంటాయి అన్నమాట. అందుకే నాకు ట్రెక్కింగ్ అంటే మస్తు ఇష్టం. ట్రెక్కింగ్ మస్తు ఇష్టంగా చేస్తాను నేను. కొంచెం బక్కగా ఉన్నా, కాకపోతే చేస్తా. ఎంత హార్డ్ ట్రెక్ అయినా చేయగలుగుతా, నాకు కాన్ఫిడెన్స్ ఉంది.
ట్రెక్కింగ్ ఇష్టం నాకు, ట్రావెలింగ్లో ట్రెక్కింగ్ అంటే మస్తు ఇష్టం. వాటర్ అయితే మస్తు క్లీన్ ఉన్నాయి, బ్లూ గ్రీన్ కలర్ రా మస్తు ఉంది. చిన్నగా బీచ్, పబ్లిక్ ఎక్కువ ఉండరు అనుకున్నా, కాకపోతే ఉన్నారు పబ్లిక్ కూడా బాగానే. ఒక కొత్త ఫీలింగ్ ఉంది అక్కడ. నార్త్లో ఉన్న బీచెస్ కంటే ఈ బీచ్లో కొంచెం ఒక కొత్త ఫీలింగ్ ఉంది. బోట్స్ కూడా ఉన్నాయి, బాగుంది, మస్తు ఉంది బీచ్. కొంచెం ఆడ నుంచి ఇట్లా కొంచెం పైకి ఎక్కి చూస్తే ఈ బీచ్ నార్మల్గా అందరూ అక్కడ నుంచే చూస్తారు, ఇక్కడ వరకు రావడానికి పర్మిషన్ లేదు. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం పైకి కూడా ఎక్కొచ్చు, కాకపోతే ఇక్కడ సెక్యూరిటీ ఉన్నాడు ఒక అన్న, ఆ అన్నను పర్మిషన్ తీసుకుంటే కొంచెం రిక్వెస్ట్ చేస్తే అది కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తే వెళ్ళండి, కొంచెం తొందరగా వచ్చి తొందరగా వెళ్ళి తొందరగా రండి, జాగ్రత్తగా వెళ్ళండి, మీకు ఏమైనా అయితే మాకు సంబంధం లేదు అని చెప్పిండు. కొంచెం పైకి ఎక్కి ఇంకా కొంచెం పైకి ఎక్కుతా, ఎట్లుందో వ్యూ చూపిస్తా బటర్ఫ్లై బీచ్ది. ఇక్కడ నుంచి కూడా మస్తు ఉంది. ఇక్కడ వరకు ఎక్కినాము, కొంచెం పైకి ఎక్కినామంట అని చెప్పి అన్న పిలుస్తున్నాడు కింద నిల్చొని, కానీ ఇక్కడ నుంచి వ్యూ అయితే మస్తు ఉంది బటర్ఫ్లై బీచ్. కొంచెం ట్రై చేస్తే కొంచెం అక్కడ వరకు వస్తే ఓకే, కానీ మరీ ఎక్కువ ఎక్కితే తిడుతుర్రు. ఒక లెవెల్ వరకు ఎక్కువనికి పర్మిషన్ ఇచ్చిండు రిక్వెస్ట్ చేస్తే, కాకపోతే ఓవర్గా పైకి ఎక్కేసరికి వాడు ఆల్రెడీ కిందికి వచ్చి దిగకుండా వీడియో తీసుకుంటుంటే మళ్ళీ వచ్చి ఆల్రెడీ మళ్ళీ వచ్చేసరికి పిచ్చి తెంగిది, బీచ్లో అందరు మమ్మల్ని చూసిర్రు. ఇక వచ్చేసినాం ఇక కిందికి, కానీ అక్కడ నుంచి వ్యూ వర్త్ మస్తు అనిపించింది, మంచిగా ఉండే. ఇది బటర్ఫ్లై బీచ్, ఖచ్చితంగా బటర్ఫ్లై బీచ్. గోవా వచ్చి సౌత్ గోవా ఎక్స్ప్లోర్ చేయండి ఒకరోజు, ఎంజాయ్ తాగడము అదంతా ఒకరోజు చాలా బాగా. నార్త్ గోవాలో సౌత్ గోవా ఎక్స్ప్లోర్ చేస్తే మస్తు ఉంది. బటర్ఫ్లై బీచ్ మాత్రం తోపు అసలు. సో అది గాయ్స్ బటర్ఫ్లై బీచ్, చూడడానికి బాగుంది. కొంచెం మీదకి ఎక్కితే వ్యూ అటు మంచిగా అనిపించింది. చాలా ఎక్కువ మంది లేరు, ఒక మ్యాక్స్ 50 to 100 మెంబర్స్ వస్తున్నారు పోతున్నారు. 100 మెంబర్స్ కంటే ఎక్కువ లేరు. బోటింగ్ ఉంది, బోటింగ్కి ఒక ప్రైజ్ లేదు. బోటింగ్కి ఒక్కరికి 1000 రూపీస్ చెప్పిండు ఫస్ట్. తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే 500 అన్నాడు. తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే 200 250 కూడా ఓకే అన్నాడు. ఆడ నుంచి ముందరికి ఇంకొక బీచ్ ఉంటుందంట, ఒకటి హనీమూన్ బీచ్ అండ్ ఇంకొకటి బటర్ఫ్లై అనేది ఇట్లా 2 వింగ్స్ ఉంటాయి కదా, ఇంకోటి అవతల సైడ్ ఇంకో వింగ్ ఉంటుంది, అది కూడా ఒక బీచ్ సేమ్ లైక్ ఇట్లనే ఉంటుంది. ఆ బీచ్, ఒకటి హనీమూన్ బీచ్, ఇంకో ఏదో బీచ్ ఉందంట. అవి 3 చూపించుకొని వస్తారు ఆ పడవల. కుదిరితే మనీ ఉంటే వెళ్ళండి, ఓకే. కానీ సేమ్ ఇట్లనే ఉంటుందంట, పెద్దగా ఏముండదంట. సౌత్ గోవా బటర్ఫ్లై బీచ్ వస్తాయి, మస్తు ఉంది. ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది, మంచి వ్యూ ఉంది, లెస్ క్రౌడ్, మంచిగా అనిపించింది. ఖచ్చితంగా గోవా వస్తే బటర్ఫ్లై బీచ్ అస్సలు మర్చిపోకండి. లాంగ్ ఉంటుంది పంజిమ్ నుంచి, కాకపోతే 75 కిలోమీటర్స్. నేను ఉన్న రూమ్ నుంచి 75 కిలోమీటర్స్ వచ్చింది, 2 hours జర్నీ. అయినా కూడా వచ్చిన కొంచెం ఒక 5 to 10 minutes ట్రెక్కింగ్ అంతే. వర్త్ టు వాచ్. అండ్ ఇక్కడికి వస్తే హనీమూన్ బీచ్ ఇంకా 3 బీచెస్ కూడా చూడొచ్చు, పైసలు ఉంటాయి. రిక్వెస్ట్ చేస్తే ఒక 200 వరకు కూడా, 250 ఫైనల్గా 250 వరకు వస్తాడు వాడు రిక్వెస్ట్ చేస్తే, మంచిగా అంతే. సో దట్స్ ఇట్ గైస్. ఇక్కడ నుంచి అగోండా బీచ్ అట్లా వెళ్తా. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.